సో ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట యశ్వంత్ని చూడడానికి. క్వశ్చన్స్ వచ్చి అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాడు. ఎందుకు ఆలోచన లేకుండా అలాగా చేసుకుంటూ మాత్రం నాకు అయితే అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే షాక్ అయినా. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. తాగేసరికి ఏమైంది మొత్తం భయపెట్టిద్దాం అది ఇది అని అనుకున్నా. అంత ఇక చూసే లోపల హాస్పిటల్ తీసుకునే లోపల సరే 50% కాలిపోయింది. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ కడుపు నిండా కూడా అన్నం తినలేం 5 days నుంచి. అట్లుంది సిచ్యువేషన్. నా తమ్ముడితో యశ్వంత్ కూడా అంతే అనమాట. నాకు ఆల్మోస్ట్ ఏం చెప్పారంటే ఇంకో 2-3 days ఒక అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత సర్జరీ చేయాలా వద్దా అని చెప్పిన. ఫస్ట్ అదే వాడికి ఫుడ్ జ్యూస్ అన్నీ ఇక 5 daysకి వాటర్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కొంచెం ఓకే, ఫాస్ట్గా రికవర్ అవుతున్నా మీ వల్ల. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ష క్యూటీ. ప్రీవియస్ వీడియోలో హారిక వాళ్ళ ఛానల్లో చూసినట్టయితే వాళ్ళ తమ్ముడికి కొంచెం హెల్త్ బాగాలేదు. అది కొంచెం హార్పిక్ ఏదో సంథింగ్ అయ్యింది. ఆ విషయం మాకు కూడా తెలీదు వీడియో పెట్టేదాకా. కనీసం మేమన్నా ఏం కాము అసలు నాకేం అర్థం కాలేదు. సమ్టైమ్స్ ఆబ్వియస్లీ ఆ టెన్షన్ అయితే ఉంటుంది అనుకో. కొత్త ఛానల్ పెట్టింది, ఇట్లా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే అండ్ మొన్నటిదాకా నాకు కూడా బాగాలేకుండే. సో అందుకని కలిసి చేసుకున్నాం అనుకునే లోపే ఇట్లా అయిపోయింది అనమాట. మంచిగా హారిక నేను మాట్లాడుకున్నాం, మంచిగా వీడియోస్ చేసుకుందాం హారిక, ఇట్లా కొలాబే చేసుకుందాం అంటే కూడా ఓకే అక్క అని చెప్పింది. సో మమ్మీ కూడా ఈరోజు ఇన్స్టామార్ట్కంటే వెళ్ళలేదు డెలివరీస్కి. ఎందుకంటే కొంచెం తెలిసిన తర్వాత ఇంట్లో ఉంటే అసలు బాగుండదు. సో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా మనం వెళ్ళడం, మనం చూడడం మన ధర్మం. అది యాక్చువల్లీ వాళ్ళు పిలవని అవసరం లేదు, బట్ మనకు తెలిసింది కాబట్టి మనం వెళ్ళి చూడాలి. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట యశ్వంత్ని చూడడానికి. ఫస్ట్ హారిక వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. వాడు చాలా మెచ్యూర్గా ఉంటాడు, చాలా బాగుంటాడు. నాకే అందరికి ఎట్లా అంటే పెద్దవాళ్ళకైనా నాలెడ్జ్ చెప్తాడు అనమాట. సడన్ గా ఇట్లా చేయంగానే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయినా. అది వీడియోనా లేకపోతే నిజంగా మాకు ఒక నిమిషం అర్థం కాలేదు. వాళ్ళ హారిక ఫోన్ చేస్తే అవునక్క నిజంగా అట్లా చేసుకుంటా అక్క అంటే నేనే షాక్ అయినా. లైక్ ఏంటి అంటే వాడికి నాకు ఒక్కటేసారి ఎగ్జామ్స్ అయినాయి అనమాట. ఎగ్జామ్స్ అయ్యే ముందు కూడా చెప్పిండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అక్క, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాడు. ఎందుకు ఆలోచన లేకుండా అలాగా చేసుకుంటూ మాత్రం నాకు అయితే అర్థం కాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే షాక్ అయినా. సో అందుకే ఈరోజు ఆపేసిన అనమాట. అంటే కొట్టిన మధ్యాహ్నం వరకు కొట్టి ఇప్పుడైతే చూద్దామని వెళ్తున్నాం. అంటే టైం ఇప్పుడైతే కొంచెం అలౌట్ చేస్తారు హాస్పిటల్స్లో. సో అక్కడ వేరే వాళ్ళ త్రూ కూడా డాక్టర్స్ రావడం చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి హారికనే అడుగుదాము. నడువర్షం. సో ఇప్పుడే వచ్చినాం మేము కూడా. ఇప్పుడు వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది అని చెప్పేసి హారికని అడిగితే తెలుస్తుంది. సో పొద్దున అడిగి చెప్తే మేము ఈవినింగ్ వెళ్తున్నాం హాస్పిటల్కి అని చెప్పింది అనమాట. సో నా హెల్త్ గురించి కూడా ప్రే చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. చాలా మంది చాలా కమెంట్స్ పెట్టినారు. వాళ్ళ తమ్మునికి అంటే మా అన్న ఎంత సపోర్ట్ చేస్తారో, ఎంత ప్రేజ్ చేస్తారో మేము కూడా చాలా వెయిట్ చేస్తాం అనమాట. నిజంగా ప్రామిస్ అనమాట. ఫస్ట్ టైం అంటే ఎందుకు ఇట్లా చేసుకుంటా అంత మెచ్యూర్గా ఆలోచిస్తాడు. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి లిటరల్లీ. నాకు ముందే కొంచెం ఎమోషనల్ అనమాట. సో నా హెల్త్ గురించి ఎంతమంది ప్రే చేసినారు, గుడికి తీసుకెళ్ళండి అక్కడ చాలా చాలా థ్యాంక్స్. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ చాలామంది అంటే చాలామంది అడిగారు. నిజంగా మీరు లేకపోతే లైక్ మమ్మల్ని అంటే మా చుట్టాలు తప్ప ఇంకెవరు అడిగేవాళ్ళు కాదేమో. మా తరఫుకి ఇంత లవ్ షవర్ చేస్తున్నందుకు మా మీద చాలా అంటే చాలా మేమంటే చాలా రుణపడి ఉన్నాము. మీలాంటి ఫాలోవర్స్ దొరకడం, మీలాంటి సబ్స్క్రైబర్స్ దొరకడం నిజంగా మా అదృష్టం. ప్రామిస్ చెప్తాను, నిజంగా మా అదృష్టము.
మా హెల్త్ బాగాలేనప్పుడు మీరు ఎట్లా ప్రే చేసిరో ఇప్పుడు హారిక వాళ్ళ తమ్మునికి అట్లనే ఉందన్నమాట. సో కొంచెం మీరు కూడా అట్లనే ప్రే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టామార్ట్ డెలివరీస్ కొడుతున్నాం అని అంటే అవును ఆబ్వియస్లీ మనం ఏం దొంగతనం చేయట్లేదు గైస్. ఏదో ఒక వర్క్ ప్రస్తుతానికి జాబ్ దొరికే వర్క్ అయితే చేయాలి కంపల్సరీ, దాంట్లో తప్పేముంది. సో వీళ్ళేమో తిడుతున్నారు, అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పండి ఆమెకి కొంచెం. ఏమైంది హారిక? ఏమైంది అక్క ఇట్లా అయ్యిందని కూడా చెప్పలే. మీరు అంటే మేము చచ్చిపోయారు అనుకున్నారా? మరి ఏమనుకున్నారు? మరి చెప్పకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటున్నారు. అట్లానే ఏం లేక ఇగో ఉండి సడన్ గా అయిపోయింది నిజం చెప్పాలంటే. అసలు ఎందుకు, అసలు ఏమైంది వాడికి? వాడు అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తాడు, అంత మెచ్యూర్ కూడా చెప్తాడు వాడు. ఏమైపోయిందంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది. యాక్చువల్గా నేను ప్రమోషన్స్ ఏమైనా చేస్తే ఏదన్నా ఇంకా యూట్యూబ్కి అయితే ఇంకా బ్యాంక్ అకౌంట్ అయితే ఇంకా యాడ్ కూడా చేయలేము. మొన్ననే కదా ఇన్స్టా వచ్చిన 2-3 ఎక్కువ కూడా చేయక్క, 2-3 ప్రమోషన్స్ చేస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళే వరకు. అయితే సరే నువ్వు కూడా ఏదన్నా ఒక పెళ్లి తర్వాత ఇల్లు తర్వాత పెళ్లి తర్వాత శ్రీమంతం బాబు అన్ని లైన్ వచ్చేసినాయి సిచ్యువేషన్. వచ్చేసరికి ఇంకా సర్లే అని చెప్పేసి అన్ని మీద పడ్డట్టు అయిపోయినాయి. అని చెప్పి మా డాడీకి వచ్చింది ఇల్లు నడిపిస్తాను, నాకు వచ్చిన నేను ఏమైనా చిన్న కడతా. సరే రీసెంట్ గానే డిగ్రీ అయిపోయింది కదా, నువ్వు కూడా ఏమైనా చేస్తావా చెయ్యు అది ఇది అంటే లేదు నేను ఇప్పుడు చెయ్యా, నాకు ల్యాప్టాప్ కావాలా అది కావాలి ఇది ఈ ఇంట్లో ఇప్పుడు పేరెంట్స్ కి రైట్ ఉండదు తిట్టాలని చెప్పి. ఉంటది ఎందుకు ఉండదు? ఇక తిట్టేసరికి ఏం చేసిండు వాడు మమ్మల్ని భయపెట్టిద్దాం అనుకుండు, ఏం కాదనుకుండు. తాగేసరికి ఏమైంది మొత్తం ఇక భయపెట్టిద్దాం అది ఇది అని అనుకున్నా. అంత ఇక చూసే లోపల హాస్పిటల్ తీసుకునే లోపల సరే 50% కాలిపోయింది. అంటే లోపల ఇక్కడ నుంచి ఇక్కడ కాలిపోయింది అని అన్నారు. యాక్చువల్గా అది మింగనకు వామిటింగ్ చెప్పేదంట, ఆల్రెడీ ఇక్కడికి నుంచి కాలుకుంటూ వెళ్తుందంట స్లోగా. తర్వాత ఇట్లా మనం వెళ్ళేసేసరికి అది పైకి కిందకి అయిపోయేసరికి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది. అయితే డాక్టర్స్ ఏమన్నా ఫస్ట్ 3 weeks వాడిని ఏమంటారు ట్రీట్మెంట్ ఇచ్చినాక సర్జరీ చేస్తామన్నారు. చాలా ఫేస్ చేసినాము. ఇప్పుడు రీసెంట్గా వర్షితకి అంటే ఆమెకి బాలేక వీళ్ళు హాస్పిటల్ చుట్టే తిరిగినారు. ఎందుకు సరే పిలిస్తే రారు అని కదా, ఎందుకు తెలిసింది నిన్న తెలిసిన సండే అడ్మిట్ అయ్యిండు, ఈరోజు థర్స్డే, లిటరలీ సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే 5 days అవుతుంది. ఎట్లున్నాం ఏం లేదు. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ కడుపు నిండా కూడా అన్నం తినలేం 5 days నుంచి, అట్లుంది సిచ్యువేషన్. మా డాడీ హాస్పిటల్ ఉంటే నేను ఇంట్లో పని చేయాలని, మా డాడీ ఇంట్లో పని చేస్తే నేను హాస్పిటల్. నేను అక్కడికి తెలిసినాక ఈరోజు ఆఫీస్ డుమ్మా కొట్టుకొని మరి వచ్చి వంట చేసింది. ఇంకొకటి ఏంటంటే నేను హాస్పిటల్ అక్కడ తిరిగేసరికి నాకు ఫీవర్ సర్ది, మాకు అసలు హాస్పిటల్స్ కూడా వాడు నిజమే. ఇంకా ఈ అక్కకి పాపం తెలియంగా చెప్తున్నా గాయస్, ఇంట్లో వస్తారో వండి చేస్తారో లేదో తెలియదు కానీ నేను చెప్పకుండా తెలుసుకొని మరి వచ్చి వంట చేసి పదా మనం వెళ్దామని చెప్పి ధైర్యం ఇచ్చి ఎందుకంటే హారిక అందరు మంచిగా కోరుతుంది గైస్, నిజంగా చెప్తున్నా. అంటే శత్రువైనా మంచిగా ఉండాలి, ఆమె దృష్టిలో అయితే శత్రువైనా మంచిగా ఉండాలా. లైక్ అంటే ఆమె మనస్తత్వానికి మనం పేరు పెట్టడానికి లేదు, అంత మంచితనం అనమాట. ఇప్పుడు ఆమె చెప్పకపోయినా నేను తెలుసుకొని రావాలి, నేను ఎందుకు రావాలి చెప్పండి. నాకు ఎందుకంటే రారు, నాకు చాలా అంటే మా ఫ్యామిలీకి ఇప్పుడు వర్షిత ఈ పొజిషన్ నుండి ఒక ప్రమోషన్ చేస్తుంది అంటే అది హారిక వల్లనే. హారిక ఎంతనా స్పందన కూడా అంతే. నార్మల్గా నా సిచ్యువేషన్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం క్యూర్ అవ్వడానికి అయితే నాకు హారికనే రీజన్. ఇప్పుడు తెలుసుకొని వచ్చినా కూడా ఆమె నిజంగా చెప్తున్నా కదా, ఆమె శత్రువు అయినా మంచిగా ఉండాలనుకుంటుంది. యాక్చువల్గా నేను ఎట్లా ఆలోచిస్తా అంటే నా ఎన్ని అని ఉండని ఎవరని ఉండని, నా పడనోళ్ళని ఉండని, వాళ్ళకి ఆపద ఉంది అని అంటే నాతో అయినంత వరకు అయితే నేను ముందడిగేయాలని చూస్తాను. నాకు నచ్చని వాళ్ళైనా సరే ఎవరని ఉండని. కానీ ఎందుకు
నాకే ఇట్లా అయింది. ఇంకొకటి ఏంటంటే వన్ పేరు మీద పూజ చేపిమన్న రుద్రాక్ష పూజ అభిషేకం చేపిమంటే మార్నింగ్ లేచి మా డాడీ హాస్పిటల్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించి మళ్ళీ వానికి వెళ్ళి బొట్టు పెట్టి అట్లా చేస్తున్నాం. ఇప్పుడైతే కొంచెము అంటే పర్లేదు, ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్దాము. ఇప్పుడు ఎట్లాగో అక్కకి టిఫిన్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినాక ఆయన పాపం అక్క నాకు అది బాధ అనిపిస్తుంది వచ్చి మరి నాకు అసలు ఫీవర్ జ్వరం సర్ది ఆమె అయితే లేదు అసలు హాస్పిటల్ అస్సలకే పడదు ఆ పిల్లకి అసలు. అంటే నార్మల్ హాస్పిటల్కి పోయినా హారిక పడేది. ఎందుకంటే మేము ఆల్రెడీ వాళ్ళ అక్క డెలివరీ అయినప్పుడు కూడా మేము వ్లాగ్స్ పెట్టినాం కదా మీకు. అక్కడ కూడా ఆమె ఆడ పోయింది 3 days జ్వరం వచ్చి పట్టుకుంది. 5 days నుంచి అసలు మా ఫ్యామిలీ నాకు కానీ మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ కడుపు నిండా తినలేదు తెలుసా. నైట్ అక్క వండితే అప్పుడు తిన్నాం. నిజం చెప్పాలంటే అసలు సిచ్యువేషన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే అనుకున్నాం. అంటే మొన్ననే ఛానల్ ఓపెన్ చేసినావు కదా హారిక, ఇట్లా చేసుకున్నాం మంచిగా చేసుకుందాం. ఇప్పుడు నా హెల్త్ బాగాలేకుండా తర్వాత వర్ష హెల్త్ అనుకున్నాం. నా ఛానల్ ఓపెన్ చేసుకున్నాక మంచిగా చేసుకుందాం, మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాం. నేను ఓపెన్ చేయగల వర్షితకి ఫీవర్ వచ్చి ఆమె హాస్పిటల్లో ఆమెకు సెలైన్స్ ఎక్కడం, ఆమె హెల్త్ రికవర్ కానీ ఆమె టైం బట్టి సరే చేసుకుందాం మంచిగా అనుకున్న లోపల మళ్ళీ యశ్వంత్కి ఇట్లా అయింది. ఎందుకు ఇట్లా లైన్గా అవుతుందో ఏమైతే అన్నిటికీ అయినా గైస్ ఇట్లా అయినా కూడా అంతా మన మంచికే అనుకుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ అందరూ అంటే మనతో మాట్లాడని వాళ్ళు కూడా అందరూ ఫోన్ చేసి మరి ఎలా ఉంది అని అయితే అడిగినారు. మీరు కూడా ప్రే చేయండి వాడి హెల్త్ గురించి. సో ఇదన్నమాట. అక్కడికి వెళ్ళినాక ఇంకొకటి సెకండ్ వీడియో కూడా నేను యాక్చువల్గా అందరూ ఫస్ట్ వీడియో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరని చెప్పి అడిగినారు. యాక్చువల్గా చిన్న గైడ్ లైన్స్ కాదు సంథింగ్ చెప్పడం వల్ల అది పడ్డది. సో అందుకని చెప్పి వీడియో నేనే డిలీట్ చేసి అవి కట్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. సో మీరు అందరు మా తమ్ముడు ఫాస్ట్ రికవర్ అవ్వాలని చెప్పేసి ప్రేయర్ చేయండి. అంటే సెకండ్ వీడియో ఇంకా నేను అప్డేట్ చేయలేదు కదా, అక్కడ వాడితోనే చెప్పిస్తాము. ఈ వీడియో మొత్తం చూడండి గైస్. సో గైస్ మేమైతే హాస్పిటల్కి వచ్చినాము అనమాట. మేము అందరము మా మమ్మీ నేను హారికక్క. నాకైతే చూడాలంటే భయం అవుతుంది గైస్. ఎట్లా అంటే ఇన్ని రోజుల నుంచి చెప్పలే, సడన్గా ఆయన మాట్లాడుతున్నాడా ఏంటి అని అన్నీ తెలుసుకొని అయితే వచ్చినాం. మరి ఏమంటాడు ఏందో తెలియదు, ఆయన రియాక్షన్ ఏందో మా రియాక్షన్ ఏందో కూడా అర్థం కాదు ఇప్పటి వరకు. నవ్విపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను తిడితే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు చూద్దాం. పిచ్చ ఆయుష్డికి ఏమన్నా కొంచెం మన మెరుడుందా గైజ్? ఇది జస్ట్ నవ్వుపించడానికి మాత్రమే, ప్లీజ్ సీరియస్గా. అంటే లైక్ మీరు ఏంది బాగాలేనప్పుడు నవ్వుకుంటున్నారు కాదు. వాడు కొంచెం సిక్కులు ఉన్నాడు కాబట్టి కొంచెం వాడి మూతి మీద కొంచెం నవ్వులు ఇట్లా నవ్వు మూతి మీద రా. నిజంగా యశ్వంత్కి ఎంత మెచ్యూరిటీ అంటే వాడు అట్లా కాదులే, నాకు తెలియదు వాడి గురించి. వాడు చాలా మంచోడు యాక్చువల్లీ. నా తమ్ముడితో యశ్వంత్ కూడా అంతే అనమాట. నాకు యశ్వంత్ అంటే చాలా ఇష్టం. నన్ను మాట్లాడేది వర్షితగా. మెచ్యూరిటీ చాలా ఉంది. కాకపోతే ఏంటి అని అంటే ఆ టైంలో వాడికి ఏమైందో తెలియదు. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. వాడు చాలా మంచోడు, చాలా బాగా అర్థం చేసుకుంటాడు. చాలా తక్కువ మాట్లాడతాడు. ఇంకా అంటే సైలెంట్గా, వాడి గొంతు కూడా సరిగ్గా వినపడదు, అంతా సైలెంట్గా మాట్లాడతాడు. సో వాడికి ఏమైందో మనకైతే తెలియదు. అంటే కొన్ని టైమ్స్ అంతే ఎవరైనా కావాలని చేసుకోరు. బట్ ఏదున్నా తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా కొడుకులని కూతుర్లని బాధ పెట్టకండి. మాటలతో తిట్టి ఇది నువ్వు మీ మమ్మీకి చెప్తున్నావా అందరికి చెప్తున్నావా? నాకే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నా. పిల్లల బాధలు అర్థం చేసుకొని మైండ్ సెట్ అర్థం చేసుకున్న తర్వాత ఒక మాట అలా వద్దని ఆలోచించి ఒక మెచ్యూరిటీతోని వాళ్ళు కూడా పిల్లలు కాదు గైస్ అయినా కాదు గైస్ ఆలోచించండి అని అంటే మంచి చెప్తారు. అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పి అది మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు తిట్టకుండా పెంచాలంటే ఎవరితో కాదు. కొన్ని ఇట్లా తిట్టాలి, కొన్ని ఇట్లా పెంచుకోవాలి. అట్లా
అట్లా అని చెప్పి మొత్తం ఇక గారభంగా పెంచాలంటే నెత్తిలకి కూర్చొని తమాషాలు చేస్తారు. చెప్పు, నువ్వు చెప్పేం చెప్తావు. ఇప్పుడు మా డాడీ తిట్టిండు, అది నా మంచిగా తిట్టిండు, నా గురించే. అది తిట్టే కాకుండా ఇట్లా కూర్చోబెట్టి నన్ను అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. యశో ఏ జరిగింది జరిగిపోయింది, ఇంకా నన్ను అర్థం చేసుకో, వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటే నేను కూడా కాదు. యాక్చువల్గా ఈయన చేసింది అదేదో చిన్న థింగ్ అనుకొని చేసారు. దాని తర్వాత దాని వెనకాల ఎంతమంది సఫర్ అవుతారు, ఎట్లా సఫర్ అవుతారో అది మాకు తెలుసు. ఈయనకేంది హాస్పిటల్ ఉండు, మంచిగా బెడ్ మీద ఉండు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు, ఎవ్వరు లేక ఇంటి నుంచి ఈడికి నుంచి ఇంటికి ఎట్లా తిరుగుతున్నామో మాకు తెలుసు. అర్థమైందా? ఇంకా చెప్తున్నావు సిగ్గు లేకుండా అట్లా ఇట్లా అని చెప్పి. ఇప్పుడు 5 days నుంచి ఏం తినలేదు వాడు తెలుసా. ఇప్పుడు ఏమంటారు డాక్టర్ అండ్ గైస్ మీకు అప్డేట్ ఇవ్వలే కదా. యాక్చువల్గా డాక్టర్స్ ఏం చెప్పారంటే సెల్ఫ్ రికవర్ కోసమే చూస్తున్నారు. ఎందుకంటే ఈయన చాలా చిన్నది కదా, ఫీడింగ్ పైప్స్ అవన్నీ వేసేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కంటిన్యూ అని చెప్పేసి, అందుకే కొంచెం సెల్ఫ్గానే రికవర్ అయిపోయేటట్టు. ఆల్మోస్ట్ ఏం చెప్పారంటే ఇంకో 2-3 days ఒక అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత సర్జరీ చేయాలా వద్దా అని చెప్పిన. ఫస్ట్ వాటర్ ఇమ్మన్నారు. వాటర్ ఇచ్చినాక వామిటింగ్స్ వస్తే ఇమీడియట్గా చేస్తామని చెప్పినారు అనమాట. బట్ ఏం వామిటింగ్ అయితే చేయలేడు దేవుని వల్ల. దాని తర్వాత జ్యూస్ ఇవ్వమని చెప్పినారు లైట్గా. అప్పుడు కొంచెం అంటే ఇట్లా కంటిన్యూగా 5 days వాడికి ఏమి ఇవ్వకుండా ఉండాలంటే కూడా ఇంకా మంచితో కాదు కాబట్టి లైట్గా జ్యూస్ ఇవ్వమంటే అదే వాడికి ఫుడ్ జ్యూస్ అన్నీ ఇక. సో అట్లా అనమాట. ఇంకా జ్యూస్ ఇవ్వమన్నాడు. సో జ్యూస్ ఇచ్చినాక కూడా వామిటింగ్స్ అవన్నీ ఏం రాకపోతే ఒక 2-3 days మంచిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత చేయాలా వద్దా అనేసి అప్డేట్ ఇస్తామని చెప్పినారు. ఇన్ని డేస్ అసలు మాట్లాడడానికి రాలే. కొంచెం ఒక నిన్నటికి ఈరోజు కొంచెం బెటర్ మాట్లాడగలుగుతుండు, సమాధానం ఇవ్వగలుగుతాడు. మొన్న దాకా మౌనరత్నం పాటించింది అనమాట. అంటే రాలేదు ఇక్కడ అంతా అయిపోయినాక చిమ్మ. బట్ సీరియస్గా చెప్తున్నా కదా, ఆ దేవుని దయ వల్ల ఈరోజు మా తమ్ముడు కొంచెం లేచి కూర్చొని వచ్చిన మనుషులతో అంటే కొంచెం మాట్లాడుతుండు. మొన్నటిదాకా మాట్లాడలేడు కానీ ఇప్పుడు మాట్లాడుతుండు. ఇంకా దేవుని దయ వల్ల సర్జరీ ఒక్కటి కాకుండా వానంతా వాడు సెల్ఫ్ రికవరీ అయితే ఇంకా చాలా హ్యాపీ అనమాట. సో మీరు కూడా ప్రేయర్ చేయండి. అంటే నేను ఇన్ని డేస్ ఎప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ని ఏం అడగలేదు ఇది నాకు కావాలి అని చెప్పి. బట్ ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో మీరు ఇన్ని డేస్ ఎట్లయితే నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు మా తమ్ముడి విషయంలో కూడా మీరు అందరూ అట్లనే సపోర్ట్ చేశారు అనుకుంటున్నా. మేము ఎట్లా సఫర్ అవుతున్నాం యాజ్ ఎ ఫ్యామిలీగా మాకు మాత్రమే తెలుసు. అట్లా అని చెప్పేసి అంటే వీడికి ఈ చెత్త పెట్టి అంతా వాసిపోయింది మొత్తం. కంటిన్యూస్గా 5 days నుంచి మొత్తం సెలాన్స్ మీదనే ఉండు. ఆ చేయి నుంచి ఈ చేయికి ఫస్ట్ ఇక్కడ పెడుతున్నారు, ఈ చేయి పొంగల్ ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ పొంగల్ ఇప్పుడు మళ్ళీ మార్చి ఇక్కడ పెడుతున్నారు. ఆయన పెయిన్ ఇట్లా వాపు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఉబ్బిపోతున్నాయి వానికి పెట్టి 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 పాపం. అసలే ఏం తినడు, ఏం చేయడు. అప్పుడన్నా మంచిగా తిని ఉంటే ఇప్పుడు ఇంత వచ్చేది కాదు. ఏం కాదు, నేను రికవర్ అవుతాడు. కొంచెం ఎట్లాగా రికవర్ ఇప్పటికైతే ప్రస్తుతానికి 30%-40% వరకు రికవర్ అయ్యిండు. ఆ లోపల మాత్రమే కొంచెం ప్రాబ్లం ఉంది. సో అది కూడా నాకు తెలిసి ఈ వీక్లో అయిపోతుందని అనుకున్నా, ఇంటికి వస్తాడని అనుకున్న యశుకి. మీరు అందరు ప్రే చేయండి యశు గురించి. మిషన్ తను ఎప్పటికీ మంచోడు. మంచోడయ్యా ఇట్లా చేసి ఇంటి వాళ్ళని బాధలు పెట్టి అదే రోజు చేసుకుంటాడు అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మమ్మీ కూడా మన తిడుతుంది కదా, అట్లా తిట్టొద్దు మమ్మీ అని చెప్పి. తిట్టొద్దని కాదు, చెప్పు అంటే నచ్చ చెప్పాలి అక్క. డిప్రెషన్ లో పోయి అంత తిడితే ఎవ్వరు ఒప్పుకోరు. మమ్మీ వాళ్ళ కడుపు నిండా తిన్నది 5 days నుంచి. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే నిన్న డాక్టర్ వచ్చినాక కొంచెం వాటర్ తాగుతుంటే నాకు పోయిన ప్రాణం లేచి వచ్చింది అనమాట. అసలు ఎందుకంటే 3 weeks మొత్తం సెలవు మీద ఉన్నదన్నారు కదా, నాకు రోజులు వెళ్ళిపోయింది. మనము ఒక గంట లేట్ అయితేనే మనకి ఉంటుంది కదా. 3 weeks నా కొడుకు ఎట్లుంటాడు ఎట్లా అనుకున్నా. ఆ దేవుడు
వచ్చినారు అనమాట. డాక్టర్ వచ్చి కొంచెం వాటర్ ఇట్లా బాటిల్ మూత స్పూన్ తోటి గొంతు కలపమని అట్లా చెప్పినాడు. అట్లా వామిటింగ్స్ రాకపోతే కవర్ అయినట్టమ్మా, అట్లా వామిటింగ్స్ అయినాయి అనుకో సర్జరీ చేయాలని చెప్పినాడు. నాకు అట్లా వేసిన తర్వాత నాకు ఒక ఇదైపోయింది. నేను ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక 2-3 డేస్లో ఇంటికి పంపిస్తారని రోజు దేవుడు మొక్కుకుంటుంది ఇక్కడ కూర్చోండి. అంటే డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే నేను కాపాడుకుంటాను ఏమంటుంటే ఇట్లా కూడా చెప్పిండు కదా 10 days తర్వాత కూడా మంచి మళ్ళీ ఇదయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అట్లా అని చెప్పి ఇప్పుడు వామిటింగ్ చేస్తలేడని చెప్పి కొంచెం స్లో పాయిజన్ అనమాట. స్లో పాయిజన్ లాగా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు అందుకే పంపట్లేరు యాక్చువల్గా ఇంటికి కూడా. మళ్ళీ నేను మొత్తం రికవర్ అయినాక మళ్ళీ అప్డేట్ ఇస్తారు. ఇంకా స్కాన్ తీసి కొంచెం ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి నాకైతే నిజంగా ఇప్పుడు కొంచెం తాగుతుండడం వల్ల నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది హెల్త్. ఒకవేళ ఇంకా ఏమన్నా ఒక 3-4 డేస్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది గ్యారంటీగా చెప్పలేమన్నమాట. సో అట్లా అనమాట. మళ్ళీ హెల్త్ అప్డేట్స్ హారిక వాళ్ళ ఛానల్లో అప్డేట్స్ వస్తాయి. అండ్ లిటర్లీ గైస్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా డిఎమ్స్ చేసినారు. రిపోర్ట్స్ పంపండి నేను చెప్తా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గాంధీలో అని చెప్పి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది సపోర్ట్ చేసి అడుగుతారు అని చెప్పి. బై ద వే మీరందరూ అంత ప్రేయర్ చేసినందుకు మా తమ్మునికి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆపుతున్నారు సెల్ఫ్ రికవర్ కోసం. చాలామంది చాలా ప్రేయర్ చేసినారు. సో మీరు ఆ ప్రేయర్ వల్లనే కొంచెం మా తమ్ముడు రికవర్ అయిందని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. సో వాళ్ళు చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం హ్యాపీగా ఉంది ఇప్పుడు. లేచిండు మాట్లాడుతుండు. బట్ ఆ దేవుని దయ వల్ల కూడా డాక్టర్ అవసరం లేదు రికవర్ అయిపోయింది అని ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాం. అది ఒక్కటి ఇందులో కూడా గాంధీ అంటే చాలా మంది భయపడతారు, కానీ ఇక్కడ నాకు తెలిసిన వాటిలో ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది. అండ్ ఇంకోటి డాక్టర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే పేషెంట్ గురించి. ప్లస్ సిస్టర్స్ కూడా ఎప్పుడు పిలిచినా ఏ నైట్లో పిలిచినా వాళ్ళు. అండ్ ఇంకోటి చాలా మంది పెట్టినారు, చాలా మంది భయపడతారు. సో అట్లా భయపడకుండా మీరు ధైర్యంగా ఉంటేనే ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఆ ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకొని ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి రావడానికి కొంచెం ముందడుగు వేయండి. అండ్ ఇంకోటి హర్ష కూడా వాళ్ళ వీళ్ళతో పాపం చెప్పింది తెలిసిన ఇమీడియట్గానే కాల్ చేసి డాక్టర్స్తో మాట్లాడిపించినాడు. కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఇద్దరికి. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు. కొంచెం ఇది అయిపోయింది అనుకో హ్యాపీ. ఇంకేంటి ఇప్పుడు ఎట్లా చూడాలి అన్నం చూడాలి అన్నావు. మీ అన్నం చూడు, చూసి నేర్చుకో. ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏమో కూడా వాళ్ళ అమ్మాయి మన అన్నదాన్ని ఎక్కిరిస్తుంది మన బాయ్. సో గాయ్స్ నేను వీళ్ళకి చెప్పినాను ఏమని చెప్పినా అంటే మా తమ్ముడు సిచ్యువేషన్ నేను చూపించిన. ఈమె కూడా బాత్రూంలో అట్లా యాక్టింగ్ చేస్తుంది. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల పని చేసుకోరా బేవకు. వాళ్ళ అమ్మాయి మూకున్నారా కంగారు. వాళ్ళ అమ్మాయి చేస్తారు డైరెక్ట్గా పిల్లలు తీసుకొని ఒట్లోనే వస్తుంది. చూడు వాళ్ళంటే మాకు తెలియకుండా రాయండు. ఈమె చెప్పింది కాబట్టి వాళ్ళ అమ్మ చూసింది అనుకో ఇంకో కొంచెం నోట్లో వస్తుంది. సరే మరి బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ నా కోసం చాలామంది ప్రేయర్ చేశారు, చాలామంది డిఎం చేశారు, తెలిసిన వాళ్ళ డాక్టర్స్ని వాళ్ళని వీళ్ళని పంపించారు. నేను ఏదో అంతగానం ఆలోచించలే. వాళ్ళు ఏదో నా మంచి కోసమే చెప్పారు, నేను బాగుండాలి అని చెప్పి నా మంచిగా చెప్పాను. నాకు అది వాళ్ళు తిట్టేసే వారికి అర్థం కాలేదు. అది నా బ్రెయిన్కి ఎక్కలేదు. వాళ్ళు తిడుతున్నారు. అదే ఎక్కింది కానీ వాళ్ళు నా కోసమే చెప్తున్నారు అని అది ఎక్కలేదు నాకు. ఏదో ఒక చాలా పెద్ద స్టెప్ ఒకటి వేసా, దానివల్ల నేనే సఫర్ అవుతున్నా. చాలా 5 డేస్కి వాటర్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కొంచెం ఓకే, ఫాస్ట్గా రికవర్ అవుతున్నా మీ వల్ల. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. తొందరగా ఇంటికి రావాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. బాయ్ బై గైస్.